శివుడు గొప్ప, విష్ణువు గొప్ప? మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో చూశాక కామెంట్ చేయండి. అసలు మన పురాణ ఇతిహాసాలు ఎవరు గొప్ప అని చెప్పాయో తెలుసుకుందాం. క్షీరసాగర మథనం గురించి అందరికీ తెలిసిందే. దేవతలు, దానవులు అమృతం కోసం మందర పర్వతాన్ని కవ్వంగా మరియు వాసుకి సర్పాన్ని తాడుగా చేసుకుని క్షీరసాగరాన్ని మథించారు. కాని మందర పర్వతం అత్యంత భారీగా ఉండటం వలన అది సముద్రంలో మునిగిపోయింది. ఆ సమయంలో దేవతలందరూ విష్ణుమూర్తిని ప్రార్థించారు. అప్పుడు విష్ణుమూర్తి కూర్మావతారాన్ని ధరించి పర్వతాన్ని సముద్ర ఉపరితలంపైకి తీసుకువచ్చి మధించడానికి వీలుగా ఆ పర్వతాన్ని తనపై మోసాడు. కాని పర్వతాన్ని మధించిన తరువాత హాలాహలం పుట్టుకొచ్చింది. దానిని స్వీకరించే సామర్థ్యం ఎవ్వరికీ లేక దేవతలందరూ పరమశివుడిని ప్రార్థించారు. వెంటనే శివుడు ఆ హాలాహలాన్ని తన గొంతులో నిక్షిప్తం చేసుకున్నాడు. అమృతం బయటకు వచ్చిన తరువాత రాక్షసులు ఆ అమృతాన్ని స్వాధీనం చేసుకున్నారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న దేవతలు మళ్లీ విష్ణుమూర్తిని ప్రార్థించారు. ఆ సమయంలో విష్ణుమూర్తి మోహిని అవతారంలో రాక్షసుల దగ్గరకు వెళ్లి వాళ్లను మైమరిపించి అమృతాన్ని తీసుకువచ్చి దేవతలకు ఇచ్చాడు. మరొక సందర్భంలో శివుడు భస్మాసురుడికి వరమిచ్చి చిక్కుల్లో పడ్డప్పుడు విష్ణుమూర్తి మోహిని అవతారం దాల్చి పరమశివుడిని కాపాడాడు. అదేవిధంగా బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మధ్య వైరం ఏర్పడినప్పుడు పరమశివుడు అగ్నిలింగం రూపం దాల్చి వారిద్దరికీ కనువిప్పు కలిగించాడు. ఇలా పరమశివుడు, విష్ణుమూర్తి వారి వారి సమయాలలో వారి గొప్పతనాన్ని ప్రదర్శించారు. అసలు స్కందపురాణంలో శివుడికి, విష్ణువుకి ఎటువంటి భేదం లేదని సంక్షిప్తంగా చెప్పబడింది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః, యథా శివమయం విష్ణుః ఏవం విష్ణుమయం శివః, యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి. అంటే శివుని రూపమే విష్ణువు, అలాగే విష్ణువు యొక్క రూపమే శివుడు. శివుడి హృదయంలో విష్ణువు కొలువై ఉంటాడు, అలాగే విష్ణువు హృదయమంతా శివుడే ఉంటాడు. విష్ణువు శివమయుడైనట్లుగానే శివుడు కూడా విష్ణుమయుడే. వీరిద్దరికీ భేదం చూపనంత వరకు నాకు శుభం, ఆయుష్షు కలుగుతాయి. దీనిని బట్టి అర్థం చేసుకోవలసిందేంటంటే వెంకటేశ్వర్లు ఇద్దరూ ఒకరి మనసులో ఒకరు కొలువై ఉన్నారు. మీరు శివుణ్ణి దూషిస్తే విష్ణువు కోపానికి గురవుతారు, విష్ణువును దూషిస్తే శివుడు కోపానికి గురవుతారు. హరిహరాదులిద్దరూ ఒకే నాణానిపై ఉన్న బొమ్మ బొరుసులాంటివారు. రెండిటిలో ఏది లోపించినా ఆ నాణానికి విలువ ఉండదు. హరోం హర.